माता की जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी बोलो भारत माता की बोलो भारत माता की। అందరికీ నమస్కారం। ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి దేశవ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ వాడల్లో కానీ ప్రతి దగ్గర కూడా మనం ఈరోజు జెండాలు ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం। జెండా ఆవిష్కరణ ఎందుకు చేస్తామంటే మన పార్టీకి ఒక ఉనికి గుర్తింపు, ప్రతి కార్యకర్త కూడా దేశపరమైన ఉద్దేశంతో పార్టీని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో మన జెండాని మనం ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆవిష్కరిస్తూ ఉన్నాం। ఈరోజు మన దేశంలో చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉండటం భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క శ్రమ ఫలితంగా బలిదానం కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 3వ సార్లకు అధికారంలోకి వచ్చింది। అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక సమూలమైన మార్పులు తీసుకురావటం, ఆర్టికల్ 317 రద్దు చేయటం, రామ మందిర నిర్మాణం, ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రమాయిగా ఉండటం కోసం భారతదేశానికి సంబంధించినటువంటి మన నరేంద్ర మోడీ గారు పరిపాలించడం మనకు తెలుసు। ప్రస్తుతం భారతదేశంలో సంబంధించినటువంటి ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి పోయినా కూడా భారతదేశం యొక్క ప్రత్యేకమైన గుర్తింపు మనం అందరం చూస్తూ ఉన్నాం। అయితే ఆ యొక్క పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం। అదేవిధంగా ఈసారి కూడా దేశవ్యాప్తంగా అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో వాడవాడల భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం। దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో పిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి। దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో వంశీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 4 చోట్ల, 5 చోట్ల, 2 చోట్ల, 3 చోట్ల అట్లా ప్రతి దిగడ ఈ యొక్క వాడవాడల భారతీయ జనతా పార్టీ యొక్క పతాకావిష్కరణ చేసుకుంటూ మన ఊరు మన జెండా కాన్సెప్ట్తో ఈ యొక్క జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తామన్నారు। దాంట్లో భాగంగా విడవలూరు మండలం సౌచర్ల గ్రామంలో ఈరోజు మండలాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది। భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను।